సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాభక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు మనసులో ఒక విషయాన్ని తలుచుకొని బాబా నాకెందుకు ఇంత బాధ అనేది కలిగింది అని చెప్పి బాధపడుతూనే ఉన్నావు తల్లి. ఆ బాధకి కారణం ఏంటో తెలిస్తే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. అంతేకాకుండా ఒక 5-6 రోజులుగా నువ్వు ఒకలాగా మూడీగా చాలా ఆందోళనతో ఉండడం అనేది నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకు తగిన కారణం అనేది కూడా నువ్వు తెలుసుకోగలగాలి తల్లి. నువ్వు గనక ఇలాంటి ఒక కారణాన్ని తెలుసుకొని సరిచేసుకోలేకపోతే నిన్ను కాపాడడం అనేది నా వల్ల కూడా సాధ్యం కాదు అని ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. మనం ఎప్పుడు కూడా అండి సమస్యతో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా ఆలోచించి ఉన్నదానికంటే అది ఎక్కువగా ఒక చిన్న విషయం అనుకోండి, మన సమస్య ఎంత ఉంటుందంటే ఒక ఆవగింజ అంత ఉంటుందండి మన సమస్య. మనం అటు చేసి ఇటు చేసి అలా ఆలోచించి ఇలా ఆలోచించి దాన్ని ఒక నిమ్మకాయ సైజుకి మనం చేసేస్తూ ఉంటాం. అలా చూసేటప్పుడు నిమ్మకాయ సైజు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అది మన పెద్దదిగా కనిపిస్తుందండి. అందువల్ల బాబా మనకి ఎప్పుడు కూడా తెలియచేసేది ఏంటి అని అంటే, ఎక్కువ ఆందోళన అనేది పడకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు అని చెబుతూనే ఉంటారు. అయినా సరే మనం ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. అలాగా ఒక భక్తురాలికి అలాగే రాత్రిపూట కూర్చొని కొంత సమస్యలతో తను బాధలు పడుతూ ఉన్నప్పుడు ఈ సమస్యకి కారణం ఏంటి అని బాబా తెలియచేస్తున్నా కూడా తను అవన్నీ ఏమి పట్టించుకోకుండా మళ్ళీ కూడా అదే సమస్యలు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి, అయ్యో బాబా మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చింది అని నువ్వు ఇలా బాధపడడంలో అర్థం లేదు అని తెలియచేస్తున్నారండి. అసలు ఏం జరిగింది, బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అండి మనకి ఏదైనా ఒక విషయం అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అండి మనకి ఇష్టం ఉంటేనే ఏదైనా సరే ఒక విషయాన్ని మనం చేస్తాం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక డ్రెస్ అనేది కొనుక్కోవాలనుకోండి, అది మనకి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా కొని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అది మనకి నచ్చితేనే కట్టుకుంటాం, లేదంటే కనుక ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి విషయం కూడా ఏదైనా ఒక మొబైల్ కొనాలన్నా ఎవరికి వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అలాగే సమస్యలు అనేవి ఎవరన్నా సరే మన దగ్గరికి వస్తున్నాయి అని అంటే అందులో సగం కారణం మనమే అయి ఉంటామండి. ఎందువల్ల అనంటే సమస్యలు అనేది వచ్చినప్పుడు అది ఎలా డీల్ చేయాలి, ఎలా మనం అనుసరించిపోవాలి అనేది కూడా మనం నేర్చుకోగలగాలి. సాధారణంగా అంటే ఇప్పుడు ఈ భక్తురాలికి జరిగిన ఒక విషయం ఏంటి అని అంటే, తనకి ఒక ప్రాబ్లం అనేది ఉందండి. ఆ ప్రాబ్లంని మనసులో పెట్టుకొని తను ఎక్కువగా తపన పడుతూ నలుగురితో వెళ్ళి చెబుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, తను చూడడానికి మనిషి చాలా వరకు కూడా కొంచెం నల్లగా కొంచెం లావుగా ఉంటుందండి. తనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఎవరైనా బయట నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నా నవ్వినా సరే తన గురించే మాట్లాడుకుంటున్నారేమో, తన్ని చూసే నవ్వుతున్నారేమో అనుకుని తనలో తనే బాధపడుతూ ఉండేదండి. అలాంటిది వాళ్ళు వెళ్ళేటప్పుడు మొహం మీద కొంతమంది అయితే అనేస్తూ ఉంటారు, ఇంత లావుగా ఉన్నావు, నీకు ఈ డ్రెస్ వేసుకోవడం అవసరమా, మొహానికి ఆ మేకప్ అనేది అవసరమా, కొంచెం నల్లగా కొంచెం చూడడానికి కొంచెం మనకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉంటే కనుక ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు. అలాంటి మాటలు అనేవి అలా అంటూ ఉన్నప్పుడు ఆ మాటలు అనేవి మనం తీసుకోవాలా అక్కర్లేదా, మనకి నచ్చిందా లేదా అనే విషయాలు మనం ఎలా అయితే ప్రతి వస్తువులోనూ చూస్తూ ఉన్నామో, అలాగే ఒకళ్ళు మనల్ని హేళన చేస్తూ ఉన్నారనుకోండి, ఒకళ్ళు మనల్ని వెక్కిరిస్తూ ఉన్నారనుకోండి, అది ఆ మాటలు అనేవి మనకి ఇష్టమైతేనే అవి మనం తీసుకోవాలి. లేదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు, వాళ్ళు అనుకుంటే నా మీద నాకు నమ్మకం అనేది ఉంది అని అనుకున్నప్పుడు అవి మన దాకా రానే రావండి. ఏది కూడా మన అంగీకారం లేనిదే మన మనసులోకి మనం తీసుకోలేం. అలాగే ఎదుటి వాళ్ళు ఏదన్నా సరే ఎగతాళి చేస్తూ ఉన్నా, డబ్బు అనే జీతాలు అనేవి తక్కువగా సంపాదిస్తున్నారని ఎగతాళి చేస్తూ ఉంటారు. డబ్బున్న వాళ్ళకే మర్యాద ఇస్తున్నట్టుగా మాట్లాడతారు. అయినా మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఇది నాది కాదులే, ఇప్పుడు నా గురించి కాదులే, ఇది నా మీద నాకు నమ్మకం ఉందని నువ్వు అంగీకరించకపోతే అది నీ విషయం ఎలా అవుతుంది? అందువల్ల ఇలాగా ఒక 4-5 రోజులుగా ఎవరో ఏదో అన్నారని అన్ని మాటల్ని కూడా నువ్వు అంగీకరిస్తూ నీలో నువ్వు తపన పడుతూ నీలో నువ్వు అంటే
మనం ఎప్పుడైతే కనుక మనసులోకి తీసుకువెళ్ళిపోయి బాధపడిపోతూ ఉంటామో, అది ఒక వస్తువు మనది కాదు అన్నప్పుడు మనం వెనక్కి ఎలా అయితే కనుక తోసిపారేస్తామో, మనకి నచ్చినప్పుడు ఎలా అయితే దూరంగా ఉంటామో, అలాగే ఒక మాట అనేది వాళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, ఆ మాట మనకి నచ్చలేదనుకోండి, ఎందువల్ల నచ్చలేదు, మన గురించి మనకు తెలుసు, అబ్బా నేను అలా కాదు కదా, వాళ్ళేంటి అలా అంటున్నారు, అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారేంటి అని బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు అలా అనేసామా మళ్ళీ మర్చిపోయి వెనక్కి వచ్చేసేయాలి. అంతేగాని అన్నీ మనసులో పెట్టుకొని మనల్నే అంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, వీళ్ళు ఎందుకు అలా అన్నారంటే వాళ్ళని ఏం చేయలేమండి. అనేవాళ్ళు అలాగే అంటూనే ఉంటారు. అందువల్ల అది మనది కాదు, మనకి తగిన విషయం కాదు అని అనుకున్నప్పుడు మనం అంగీకరించకపోతే అది మనది కానే కాదు. ఏదైనా సరే మన దగ్గర తీసుకొని మన దగ్గర పెట్టుకుంటేనే మన విషయం అవుతుంది. అది మనది కాదు అన్నప్పుడు నువ్వు తోసి పారేసి దూరంగా ఉండాలే కానీ అన్ని సమస్యలను తెచ్చి మనం ఆలోచిస్తూ ఉంటే నీకు ఇలాగే బాధగానే అనిపిస్తూ ఉంటుంది. నీకు ఎన్నోసార్లు తెలియజేశాను, అయినా సరే మళ్ళీ మళ్ళీ కూడా అదే విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ, మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు ఫ్యూచర్లో ఉన్న జీవితాన్ని ఆలోచించడం అనేది మర్చిపోతున్నావు అని చెప్పి ఈ భక్తురాలికి బాబా కలలో కనిపించి చెప్పిన ఒక విషయం అండి. ఇది అందరము కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇలా గనక మనం తెలుసుకోలేకపోతే బాబా కూడా బయటికి మనల్ని తీసుకురాలేరండి. ఎందువల్లంటే కొన్ని విషయాలు మనల్ని మనం మార్చుకోవాలి. ఇలాంటి విషయాన్ని అంగీకరించాలా అక్కర్లేదా, చెడు మాటలా, మనకి సంబంధించినవా కాదా అని ఆలోచించగలిగే శక్తి అనేది మనకున్నప్పుడు బాబా ఏం చేయగలరండి. అందువల్ల అలాంటి విషయాలు అబ్బా నన్ను కాదులే అంటే అన్నారులే, వాళ్ళు ఎన్నో అనుకుంటూ ఉంటారు, నాకు తెలుసు కదా నా సంగతి అని నువ్వు బోల్డ్గా వచ్చేస్తే అది మన దాకా రాదు, అది మన సమస్య కూడా కాదు. మనం ఆలోచించి టైం వేస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పే బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఎప్పుడైతే బాబా కలలో కనిపించే భక్తురాలికి అలా చెప్పారో ఇంకప్పటి నుంచి కూడా అండి నిజంగా ఇన్ని రోజుల నుంచి అవును కదా, ఇవి వాళ్ళన్న మాటలకి నాకు సంబంధం లేదు కదా, నేను ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నాను, ఇవి నాకు అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేసేస్తే గనక అవి నిజంగా జీరోలో వెళ్ళి నిలబడతాయండి అలాంటి విషయాలన్నీ కూడా. అందువల్ల మనం కూడా ఒక్కసారి ఆలోచించగలిగితే బాబా చెప్పే ప్రతి విషయంలో కూడా అర్థం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందండి. ఏ విషయం తీసుకోవాలి, ఏ విషయం వద్దు అని చెప్పి దూరంగా పారేయాలి అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి. అలాగే కొంతమంది అనే మాటల్ని కూడా మనం అంగీకరించాల్సిన అవసరం లేకపోతే మనం ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు అని ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇది అవునా కాదా అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారండి, అంటే వీడియో చూస్తున్నారు, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియక ఏమో నాకు తెలియదు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అంటే కనుక ఇలాంటి వీడియోస్ మనకి నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. చాలామంది అక్క మేము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము, నోటిఫికేషన్ రావట్లేదు అని అంటే మధ్యలో మీరు ఏదైనా మా గ్యాప్ వచ్చింది అని అంటే నోటిఫికేషన్స్ ఆగిపోతాయండి. మనం ఏదైతే రిపీటెడ్గా చూస్తూ ఉంటామో ఆ వీడియోసే మనకు వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అంటే రెగ్యులర్గా మన వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.